కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈ సంఘ పరిచర్య కొంత నా దృష్టిలో ఉంటుండేది. ఏదేమైనా కానీ మనమందరమీ దేవునికి వారసులమి, దేవునిలో జతపని వారమి. ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు, అందరము సమానమే. నేను చెప్తాను అందరికీ, మా విశ్వాసులకు కూడా చెప్తాను. నేను ఏం చెప్తానంటే మనమందరము ఒకటే. ఎవరికి ఇవ్వాల్సిన పరిచర్య దేవుడు వారికి ఇచ్చాడు. వారి పరిచర్యను నమ్మకంగా చేయటమే మన వంతు. అది ఏదైనా కానీ, చాపలేసేదైనా నమ్మకంగా పని చేయి, పాట పాడేదైనా నమ్మకముగా పని చేయి, ప్రార్థన అయినా నమ్మకముగా పని చేయి. దేవుడు నీకు సంఘములో నిన్ను ప్రేమించి నీకు ఏదే తలంతెత్తి ఇచ్చాడో ఆ తలంతును నమ్మకముగా వాడుకోగలిగితే మనకి దేవాది దేవుడు మన నమ్మకత్వాన్ని మెచ్చుకొని జీవకిరీటాన్ని ఆయనే మనకి ఇస్తాడు. గొప్ప దేవుడు. చిన్న వాక్యాన్ని చదువుకుందాం, సమయం చాలా తక్కువగా ఉంది. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు ఇడ్చుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చిన్న ప్రార్థన చేద్దామా? తలలు వంచండి రా, అందరూ తలలు వంచండి. అందరూ మోకాళ్ళ మీదకి వస్తారా? రండి, చక్కగా బాగుంటుంది. అందరూ మా ప్రార్థనలో ఉందాం. ఓ చిన్న ప్రార్థన చేద్దామండి. 40 రోజులు ఉపవాస దీక్షలు, వ్రత దినాలు, ఇప్పటికి 5 దినాలు అయినాయి అని మనం వింటూ ఉన్నాం. ఇంకా 35 రోజులు ఉన్నాయి. ఈ 35 రోజులు దేవుడు నిన్ను ఎలాగ మలసాలని ఆశపడుతున్నాడో, నీవు దేవుని చేతిలోనికి వస్తే తన చిత్తానుసారంగా నిన్ను మలిచి ఒక శ్రేష్టమైన పాత్రగా ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన. స్తోత్రమైన పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పుడు వరకు పాటల ద్వారా నీ నామాన్ని మీరే మహిమపరుచుకున్నారు. సేవకులముగా పరిచయం ద్వారా నీ నామాన్ని మీరే మహిమపరుచుకున్నారు. అలాగే నేను తండ్రి, మరి వాక్యములోనికి వెళుతూ ఉండగా మా అందరితోనూ మీరు మాట్లాడి ఈ రాత్రి మీ మాటలు దేవా తండ్రి మాకు అలాగే సంఘముతోనూ మీరు మాట్లాడండి. నీ సేవకుడు అజ్ఞాని, అవివేకి, ఏ ఘనత లేని వాడయ్యా, పామరుడు కనుక ఈ పామరుడిని మీరు నిలబెట్టుకొని మీ శ్రేష్టమైన మాటలు నీ బిడల యొక్క హృదయాల్లోనికి జ్వరబుడులాగున సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, చాలా విశేషమైన మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడైనను అనే పదాన్ని మనము ఈ 40 రోజులు కూడా ఈ పదాన్ని పట్టుకుంటూ దీన్ని మూలపాఠంగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలరా, ఈ దినాలు, ఈ వ్రత దినాలు ఏ రోజులు అంటే ఇవి చెప్పండి. మీరు కొత్తోళ్ళు ఏం కాదు. నాకు రేపు డాన్స్ ఎవరన్నా కొత్తోళ్ళు వస్తే వాళ్ళకి చెప్పగాకండి, నాతో చక్కగానే మాట్లాడండి, ఏం పర్లే. ఆయన చెప్పిన అన్నీ ఉత్తతియే, గట్టి చెబుతా. ఆయన నా గురించి చాలా చెప్పేటప్పటికి మీరు అమ్మో ఏనేదో అనుకుంటున్నారు. నేను ఏమీ లేదండి, నేనంతా ఆ తలుపు దగ్గరే కూర్చుంటాను. ఎంతైనా కానీ వాళ్ళందరికీ ఇస్తాను. నేను ఏది కూడా ఆశించను. దేని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఉపవాసాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. అసలు ఉపవాసము ఎందుకు చేయాలి? ఏ రోజున ఆలోచన చేశారా? మీకు వచ్చిందా ప్రశ్న? అయ్యగారు ప్రకటన చేశారు 40 రోజులు ఉపవాసం ఉందాము అని. 40 రోజులు ఉపవాసం అనగానే మీరందరూ కూడా తలలు ఊపారు కదండి. ఊపుతాను, సేవకుడు చెప్పి నాకు వినకపోతే ఎట్లాగా? కాబట్టి
నిజమే. అసలు 40 రోజులు ఉపవాసం ఎందుకు చేయాలి? దీంతో పాటు ఈ 40 రోజులు ప్రియులరా, ఉపవాసము ద్వారా మనం పొందుకుపోయే ఆశీర్వాదాలు ఏంటో కూడా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. చాలా క్లుప్తంగా చెప్తాను ఈరోజు. ప్రియులరా, ఒకటి మీకు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన అంటే కేజీ ఉప్మా తిని, అరడజను యాపిల్ పండ్లు తిని, డజను బత్తారసం దాగి అంటేనా? స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరలేదు. కానీ ఉపవాసము ఎలాంటి ఉపవాసము అంటే, ఒక ముడి సరుకు ఉంటుంది. ముడి సరుకు అంటే తుప్పు పట్టిన ఒక ఇనుము మొక్క ఏముందనుకుందామండి. అది ఒక పనికొచ్చే ఒక పాత్రగా చేయబడాలంటే ఆ ఇనప మొక్క ఎక్కడికి వెళ్ళాలి? కర్మాగారంలోనికి వెళ్ళాలి. అది కర్మాగారంలో ఏసీ ఉండదు, ఫ్యాన్లు ఉండవు. ఆ కర్మాగారంలో ఏముంటుందంటే ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉంటుంది. అందులోనికి తుప్పు పట్టిన మొక్క అందులోనికి వెళ్తుంది. అనగా ఒకటి కర్మాగారంలోకి వెళ్ళినప్పుడు ఆ కర్మాగారంలో ఏముంటుందంటే అగ్ని ఉంటుంది కనుక ఆ అగ్నిలోనికి ఈ మొక్క వెళ్ళినప్పుడు అగ్ని చేత కాల్చబడి, చుత్తి చేత కొట్టబడి, మరలా అగ్ని చేత కాల్చబడి, మరలా చుత్తి చేత కొట్టబడి, ఆ తరువాత దాని మీద ఉన్న డస్ట్ మస్ట్ అంత పోయినాక దాన్ని మంచి పాత్రగా, శ్రేష్టమైన పాత్రగా కర్మాగారంలో నుండి బయటికి తీస్తారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడా ఏమిటి అంటే, దీని యొక్క ఉద్దేశము మన జీవితాల్లో, మన దేహము, మన యొక్క జీవితాల్లో, మన హృదయములో ఉన్న డస్ట్ మస్ట్ మలినమంతా కూడా నుండి శుభ్రం చేయబడడానికే ప్రతి సంవత్సరము 40 రోజులు ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తుంటారు దైవజనులండి. అంటే ఏమాత్రము జాలి చూపరు దైవజనులు. ఈ 40 రోజులు ఏమాత్రం జాలి చూపరు. జాలి చూపితే నువ్వు బ్రతకవు. నువ్వు బ్రతకాలి, శుద్ధి చేయబడాలి అంటే సేవకుడు ఎప్పుడైతే జాలి చూపకుండా తీసుకొచ్చేసి అగ్నిలో పడేస్తాడో అప్పుడే అది పుట్టము వేయబడిన దాగా, అది మంచి సువర్ణముగా మార్చబడిన, శుద్ధ సువర్ణంగా మార్చబడిన ఒక బంగారంలాగా తయారవుతుంది. అందుకే ఇక ఉపవాస కోడికలు అంటే మనం అందరం ఏం తెలుసుకోవాలి? ఉపవాస కూడికల్లోనికి ఎలాగ సిద్ధపడి రావాలంటే, నేను కర్మాగారంలోనికి వెళ్తున్నాను అనుకొని నువ్వు రావాలి. నేను స్తోత్రం అండి, హల్లెలూయా. ప్రియా దేవుని, రెండవది ఈ యొక్క ఉపవాస కూడికలు ఎందుకు మనము చేయాలి, ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒకటి చెప్తాను. ఎందుకు అని అంటే, మనం ఏమైతే పోగొట్టుకున్నామో, అర్థమవుతుందా మీకు? మనం ఏమైతే కోల్పోయామో దాన్ని మరలా దక్కించుకునడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కోడికలు నీకు అవసరం అండి. రెండవది ప్రియా దేవుని బిడ్డలారా, రెండవది ఎందుకంటే మన చిన్న పిల్లల కొరకు, యవనుల కొరకు. అర్థమవుతుందా? స్తోత్రం చేస్తారా? మనకు అంటే మొదటగా ఈ మాటలన్నిటినీ మీ మధ్యలోకి తీసుకొస్తారు, మీ హృదయాల్లోనికి. అసలు ఎందుకు? తినది అరగక కాదు. ఎందుకంటే కారణం ఉన్నది. ఎందుకు సంఘములో 40 రోజులు ఉపవాస కోడికలు, 3 రోజులు, 21 రోజు, 7 రోజులు ఎందుకు ఉపవాస ప్రార్థన కోడికలు దైవజనుడు ఏర్పాటు చేస్తాడంటే, సంఘములో ఉన్నవారు, సంఘ బిడ్డలు ఏమైతే కోల్పోయారో దాన్ని మరలా మనము దక్కించుకునడానికి మనం ఏం చేయాలంటే ఉపవాసము ఉండాలి, అనగా ప్రార్థన చేయాలి.
అన్ని ప్రార్థనలు వేరు, అన్ని రోజులు చేసే ప్రార్థనలు వేరు. ప్రియులారా, క్లిష్ట పరిస్థితులు మనకి ఆవరించి ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు. ఈ ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. ఈ ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను, వారి హృదయాలను చూసే దేవుడు, వారి సమర్పణను చూసే దేవుడు, వారి ఆలోచన ఎరిగిన దేవుడు, వారికి ఏమి అవసరమో ఆయన తెలిసిన దేవుడు కనుక వారి సత్ప్రవర్తన బట్టి దేవుడు వారి పట్ల కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక్క మారు బైబిల్లోనికి వెళ్దాం. చూడండి ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులు దోసుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా సమస్తమును రక్షించెను. దేని స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యం మన అందరికీ తెలిసిన విషయాలే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇది సందర్భం. మనం ఏమైతే పోగొట్టుకున్నామో దాన్ని మరలా మనము తెచ్చుకునటం. యావేలు గ్రంథములో కూడా మనం చూస్తాం. 1:3 అంటాడు, మిడతలు తినివేసిన దాన్ని గొంగళ అనగా తినివేయగా మిగిలిన దాన్ని గొంగళ పురుగులు తినేసినాయి, గొంగళ పురుగులు తినివేసిన దాన్ని ఇలాగా పసర పురుగులు తినేసినవి అని మనము చూస్తూ ఉంటాం 3వ వచనము నుండి. అంటే ఒక మిడత వచ్చి పంటను తినేసింది, ఇంకా మిగిలింది పసర పురుగు తినేసింది, ఇంకా మిగిలింది ఇలాగా ఒక్కొక్క గొంగళి పురుగు తినేసింది, ఇలాగా ఒక్కొక్క పురుగు తినివేస్తూ ఉన్నది. అంటే మన సంపాదనన్నింటినీ కూడా ఈ దినాలు ఏమైపోతుంది అంటే చిల్లు సంచులు వేసిన నాణ్యాలు అయిపోతున్నాయండి. కష్టపడని వారు ఎవరైనా ఉంటారు ఇక్కడ? మీరందరూ రేయి వగలు కష్టపడుతూనే ఉంటారండి. ప్రియులారా, మీ కష్టానికి తగ్గిన ప్రతిఫలమును తీసుకొచ్చుకుంటారు ఇంటికి గడప దొక్కగానే అవి కనపడవు, ఏమైపోతాయో తెలియదు. ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ వేసావే గొంగలంటే నేను అక్కడే ఉన్నానంటావు. ఎప్పుడు చూడని ప్రియులారా, ఆ కళ్ళ నుండి నీరు కారటం తప్ప మరొకటి లేదు. సంతోషం ఎరగరు ప్రియులారా. కడుపు నిండా లేకపోతే నోరారా సంతోషించిన దినాలు లేవు. హృదయం అంతా కూడా సంతోషించిన దినాలు లేవు. కారణం ఏంటంటే మన సంపాదన అంతా కూడా చిల్లి సంచులు వేసిన నాణ్యంగానే అయిపోతూ ఉన్నది. దొంగలు దోచుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? మనము దేన్నైతే కోల్పోయాము, దేన్నైతే పోగొట్టుకున్నాం, అది ఆరోగ్యము కావచ్చు, అది ధనము కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది ఇంకొకటి వస్త్రములు కావచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా కానీ దేన్నైతే నువ్వు కోల్పోయావో దాన్ని మరలా నువ్వు తీసుకొచ్చుకునడానికి ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడైనను అనే పదాన్ని మనం వాడుకుంటూ దేవుని వైపు నువ్వు తిరిగి ఉపవాసమును నువ్వు చేయగలిగితే దేవాది దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు కనుక ఆయన కనికరము ద్వారా నీవు ఏమైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా నువ్వు దక్కించుకోగలుగుతావు. అదే ఇక్కడ దావీదు జీవితంలో భార్యలను తీసుకుని వెళ్ళారు శత్రువులు. ప్రియులారా, అంతేకాదు పిల్లలను తీసుకుని వెళ్ళారు శత్రువులు. తన దగ్గర ఉన్న దాసుల యొక్క భార్యలను, పిల్లలను, వారితో పాటు ఉన్న జనాంగం అంతటిని కూడా, వారికి ఉన్న సొమ్మంతటిని కూడా తీసుకుని వెళ్ళారు అమాలేకులు. ఇంట దావీదు లేని సమయములు చూసి దావీదు వచ్చి చూసినప్పుడు అక్కడ ప్రదేశమంతా కూడా కాల్చివేయబడి ఉంది, శూన్యంగా కనబడింది.
తనతో పాటు ఉన్న వారందరూ కూడా దావీదు మీద కోపగించి, నీ వల్లనే మాకు ఈ నష్టం జరిగింది, నీ వల్లనే మా భార్యలను పోగొట్టుకున్నాం, నీ వల్లనే మా సంపదను పోగొట్టుకున్నాం, నీ వల్లనే మా ధనాన్ని పోగొట్టుకున్నాం, నీ వల్లనే ఇదిగో ఇంత బీభత్సముగా ఇందుకు ఇంత నష్టపోయాము, మా బిడ్డలను కూడా కోల్పోయాము నీ వల్లనే రాళ్ళు రువ్వుతూ దావీదు చంప చూశారు వారందరూ కూడా. దావీదు భయపడలేదు కానీ వారితో పాటు కన్నీరు కార్చాడే కానీ వెంటనే తను ధైర్యపరచుకొని యాపోతు ధరించి ఇదిగో దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడండి. ఇదిగో నేను వారిని కలుసుకొని నేనేమైతే కోల్పోయానో దాన్ని మరలా తీసుకొచ్చుకుంటానని దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేసి అతడు బయలుదేరాడు. వెంటనే దేవాది దేవుడు ఎక్కడైతే ఇదిగో దావీదు ఏమైతే కోల్పోయాడో ఎక్కడైతే ఉందో అక్కడికి దావీదు నడిపించి శత్రులందరినీ కూడా తరిమి తన వారిని తీసుకొని రావటమే కాక వారి సంపాదన కూడా తీసుకొని వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఉపవాస కూడిక ఎందుకు తెలుసా? ఊహించని ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానికి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన వాడు సర్వ శరీరులకు ఆది సంభూతుడైన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నీ వంటి వాడు కాదు, నా వంటి వాడు కాడు. ఆయన ఎటువంటి వాడు తెలుసా? భూమిని శూన్యములో నుండి చేసిన గొప్ప దేవుడు ఆయన. నీ సమస్యలు ఆయనకి గొప్పవి కావు. అయితే నీవేం చేయాలి? ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఎలా రావాలి తెలుసా? నిన్ను నీవు సమర్పణ చేసుకుని దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. ఎలా రావాలో తెలుసా? నువ్వు ప్రతిష్ఠ చేసుకుని దేవుని సన్నిధికి రావాలి. ఒక మాట చదువుతారా ఎలా రావాలో? 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా యొద్ద విచారించుటకును నిలుపుకున్నాడట. అమ్మా నిలుపుకున్నాడరా? మిమ్మల్ని ఒక ప్రశ్న ఏమంటారా? ఏమనుకోరు కదా? స్తోత్రం. మీ మనసు ఎక్కడున్నారా? మఖమాట వద్దు, నేను కొత్తోడిని కాదు, నేను పాత ఆయన్ని. మన మనసు ఎక్కడుంది? మనుషులు ఇక్కడే ఉందాం కదండి. మనసు ఎక్కడ ఉందంటే అలా తిరుగుతూ ఉండితే ఇంటికాడ. కారణం ఏంటి? ఇంటికాడ విడిచిపెట్టి వచ్చావు. ఇంటికాడ అన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఉత్త చేతులతో దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు. కాబట్టి నీ యొక్క ఆలోచన, నీ విధానము, నీ మనస్సు అంతా కూడా ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా తెలియని విషయం చెప్పమంటారా ఇక్కడ? స్తోత్రం చేస్తారా? అసలు ఉపవాస కూడికలు ఎవరి కొరకు? అదేనే తెలుసా మీకు? మీకు చెప్పండి అమ్మా. అక్క నువ్వు చెప్పు అక్క. నువ్వే. ఎందుకు? ఎవరి కొరకు? మా అంటే నీ కొరకనా? నీ ఒక్కదానికేనా? అమ్మా నువ్వు ఆగరా. నీ ఒక్కదానికేనా? నీ భర్త అంటే మీ కుటుంబ సభ్యులు ఉన్నారా మీకు అందరికీ? స్తోత్రం చెప్పండి. వాళ్ళకొద్దా? ఉపవాస కోడికలు ఎందుకు పెట్టారో తెలుసండి? నీ ఇంటి వారందరినీ, పెద్దలను, చిన్నలను, పిన్నలను, దూరంలో ఉన్నవారిని, దగ్గరలో ఉన్నవారిని అందరినీ కూడా ఉపవాస కోడిక తీసుకొని రావాలి. ఎందుకు తెలుసా? కుటుంబం అన్నాక భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందులో తాతలు ఉంటారు, ముత్తాతలు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి తెలుసా? దేవునికి ఆ సన్నిధిలో కనబడాలి. ఎందుకు తెలుసా? వారి మీద ఉన్న శాప దోషములన్నీ కూడా కొట్టివేయబడాలంటే నీ ఇంటి వారందరూ కూడా దేవునికి ఆ సన్నిధిలో కనబడాలి. మనం చేసే తప్పేమిటి తెలుసా? చెప్పమంటారా? ఏమనుకోరు కదా? స్తోత్రం చెప్తారా? అన్నీ ఉన్నాయంట అల్లుడు నోట్లో. అత్తం చాలా ఇష్టం అల్లుడికి ఏదో ఒకటి వండి పెట్టాలని, ఏవేవో చేసి పెట్టింది పాపం. అల్లుడు హైదరాబాద్లో బయలుదేరాడంటే చాలు ఏం చేస్తారండి అత్తలు? మామూలుగా ఉండవులేండి, అయ్యన్నీ ఉండవు. అయ్యి ఉంటే స్తోత్రం ఆమెలేండి. అత్తలకి ఏముంటాయి అంటే అల్లుడికి ఏదో ఒకటి తక్కువ కాకుండా పెట్టాలి. అంటే మాకు లేరంటారా? నాకున్నారండోయ్, ఇంట్లోనే పెట్టుకొని పోసేది మా భార్య అయితే.
మా పాస్టర్ గారు. ప్రియులారా, అన్నీ ఉంటాయి. మా అల్లుడు వచ్చినప్పుడు అన్నీ చేసి పెట్టేది, దాచాల పెట్టేది, మాకెవరికి పెట్టదు. అయినా ఆ రోజున కనపడతాయి, ఆయన వచ్చినప్పుడు కనపడతాయి అవన్నీ. సరే, ఆయన ఏమంటే నాకు ఇవ్వద్దు 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 అంటాడు. ఎందుకయ్యా, తిన్నయ్యా, పెట్టింది కానీ మీ అత్త అంటే నాకు వద్దు మా, నాకు కడుపు బాగోలేదు అంటాడు. నాకు గ్యాస్ ట్రబుల్ అంటాడు. పాపం ఏం చేద్దామండి, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటండి, నేటి క్రైస్తవులకి గొప్ప దేవుడు, మా దేవుడు ఎవరు అనుకున్నావు అమ్మ? మా దేవుడు ఎవరు అనుకున్నావు? యేసయ్య. మా దేవుడు ఎవరు అనుకున్నావు? లోకరక్షకుడు. మా దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో అనేకమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు మా దేవుడు అని చెప్తామే. కానీ ఏం చేస్తావు తెలుసా? నేను ఒక్కదానేనయ్యా. ఏంటంట, ఇంట్లోంచి ఒక్క నెమ్మరే మాత్రం వచ్చింది పాపం, ఒక్క నెమ్మరే. ఏ రోజైనా కానీ నీ భర్తకి ఈ 5 రోజులు గడిచినాయి, 5 రోజులు గడిచినాయా ఉపవాస కొడుకులు అయ్యానా? గడిచినాయి. ఒక్కరోజు ఈ ఉపవాస కొడుకుల గురించి మీ భర్తకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? మా తల్లులు మీరెందుకు చెబుతారండి? వాళ్ళు ఒకవేళ ప్రభు సన్నిధికి వచ్చారంటే, వాళ్ళు మారు మనసు పొందారంటే మీకు స్తోత్రం, ఆమెను కదా. మిమ్మల్ని ప్రశ్నిస్తారు మళ్ళీ. ప్రియులారా, ఈనాటి నేటి దినాల్లో క్రైస్తవులకి అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేయలేకపోతున్నామంటే, మన కుటుంబాలతో దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. దగ్గరలో మందిరం ఉన్నా కానీ భర్తలకి చెప్పం, పిల్లలకి చెప్పం. చెబితే వాళ్ళు ఎక్కడ మారు మనసు పొందుతారు. ఎంత భయంకరమైన శాపము కుటుంబాల్లో తాండబడుతుంది. ఇప్పుడైనా నువ్వు అంటే ఎందుకన్నారు తెలుసా? నువ్వెంతో నష్టపోయావు, ఎంతో శాపాన్ని నీ కుటుంబం అనుభవించింది, ఎంతో దోషము నీ కుటుంబం మీద తాండవాడుతుంది. దాని ద్వారా నీ కష్టమంతా కూడా పొరులు సొత్తైపోతుంది. నువ్వు సంపాదన అంతా కూడా సిల్లు సంచులు పోసిన నాణ్యమైపోతుంది. ఎప్పుడు చూసినా కానీ అప్పులే మిగిలిపోతున్నాయి శేషముగా. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబము దేవుని సన్నిధిలోనికి నడిపించబడకపోవటం వలన. ఇక్కడైనా ఆలోచన చేయండి, ఇప్పుడైనా ఆలోచన చేయండి. అందుకని ఉపవాస ప్రార్థన ఎందుకంటే, కుటుంబములో ఏమైతే పోగొట్టుకున్నావో దాన్ని నువ్వు దక్కించుకుంటానికి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-5 వచనం చదవండి చాలు. 1వ వచనం చదవండి, 5వ వచనం చదవండి చాలు. యెషయా గ్రంథం 38 చదువు మొదటి వచనం. మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము కాబోచున్నావు, నీవు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదును యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట అండి. హిజ్కియా జీవితం గురించి మనందరికీ తెలుసు. అతనికి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం అంటే క్యాన్సర్ కావచ్చు, పుట్టు మందులు లేని రోగం అది. అది ఆ రోజుల్లో రాజులకు వస్తుంది.
అలాంటి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడి దగ్గర ఉన్న డాక్టర్లను సంప్రదించాడు, అతని దేశంలో ఉన్న వారిని, కానీ రోగము తగ్గలేదు. దేవుడు హిజ్కియాను చూసి, ఇగో తన యొక్క దాసుడు అనగా తన సేవకుడు లేకపోతే ప్రవక్త అయిన యెషయాని హిజ్కియా దగ్గరికి పంపించాడు. పోయి చెప్పు, నేను చెప్తున్నానని అన్నాడు. అతడు ఏం చెప్పమన్నాడంటే, నువ్వు మరణము కాబోతున్నావు, ఇప్పుడైనా నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇల్లు అంటే ఏముంటుందో, ఎవరు ఉంటారో మీకు అర్థం కావాలి. నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తదుపరి హిజ్కియా వెంటనే సేవకుడు చెప్పిన దానిని, హెచ్చరించిన దాన్ని బట్టి తను ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగి తన్ను తాను ప్రియులారా దేవునికి పరిచయం చేసుకుంటున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఇట్లుగా నడుచుకున్నానో నీకు తెలుసు, ఒకసారి నన్ను జ్ఞాపం చేసుకోనమని తనేం చేశాడంటే కన్నీరు కార్చాడంట. ఏం కార్చాడండి? కన్నీరు కార్చాడు. దేని కొరకు తను కన్నీరు కార్చాడు? నేను ఇప్పుడు రోగినై ఉన్నానయ్యా, ఒకప్పుడు బాగున్నాను కానీ ఇప్పుడు రోగినై ఉన్నాను. ఈ రోగం నన్ను ఏం చేస్తుందంటే మరణానికి అప్పగిస్తుంది. కనుక నేను చాలా నష్టపోతున్నాను ఈ రోగము ద్వారా, నేను చాలా కోల్పోతున్నాను ఈ రోగము ద్వారా. ఈ రోగము నన్ను కృషింపచేస్తుంది, నశింపచేస్తుంది అయ్యా. కనుక ఈ రోగము నన్ను నాశనానికి తీసుకొని వెళ్తుంది, ఈ రోగము నన్ను మరణానికి అప్పగిస్తుంది నైనా. కనుక ఒకసారి జ్ఞాపం చేసుకోమని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడంట దేవుడు తన యొక్క కన్నీటిని చూశాడు. దేవుడు కన్నీటిని చూసి ఏం చేశాడు తెలుసా? తన రోగమును బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాగు చేయటమే కాదు, దానికి బోనస్గా జీతమతేనము బాగు చేశాడు. రోగము నుండి బోనస్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? బోనస్గా ఏం చేశాడంటే 15 సంవత్సరాలు ఆయుష్యమునిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఏమైతే పోగొట్టుకున్నాడు, భార్యలను, పిల్లలను, ఆస్తిని, పశువులను అన్నిటిని పోగొట్టుకున్నాడు, కానీ తన వాటినే తీసుకొని రాలేదు. అమాలేకులకు సంపదను కూడా తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. అంటే రెట్టింపును పొందుకున్నాడు. అలాగే మన దేవుడు, నీవు 1 రూపాయిని పోగొట్టుకుంటే ఉపవాస ప్రార్థన ద్వారాగా 2 రూపాయలు ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలంటే నువ్వు దేన్నైతే కోల్పోయావో దాన్ని నువ్వు పొందుకోవాలి. అది ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, బంగారము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటికంటే కూడా ఇంకోటి ఏం తెలుసా? ఆధ్యాత్మికమైన జీవితం, ఆత్మ. నేను స్తోత్రం చెప్పండి. చాలామంది ఆత్మీయ జీవితాల్లో పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఆత్మీయంగా పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కడ వేసావే గోంగలంటే అక్కడే ఉన్నారండి. మొదటి ఆత్మ కోల్పోయారు, మొదటి ఆత్మను కోల్పోయారు సంఘాల్లో. కారణం ఏంటి తెలుసా ప్రియులారా? ఈ లోక భోగ భాగ్యాల వల్ల, స్వార్థము వారిలోనికి రావటం వల్ల, స్వార్థం అనేది పాపముగా దేవుడు పరిగణించాడు. కాబట్టి ఎప్పుడైతే పాపం అనేది, స్వార్థం అనేది లోపలికి వచ్చిందో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం నుండి వారి పడిపోయారు. దాన్ని మరలా నువ్వు పొందుకోవాలి, మరలా పరిశుద్ధాత్మ వరములను పొందుకోవాలి, పరిశుద్ధాత్మక కృపను నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన సమయాన్ని నువ్వేం చేయాలి? ఉపయోగించుకోవాలి. స్తోత్రం చేస్తావా? అంటే ఏదో వచ్చాను పోయాననేటట్లుగా కాదు ప్రియులారా, వచ్చాను పోయాననేట్లుగా కాదు. ఇక్కడ 1 గంటన్నర మాత్రమే దేవుని సన్నిధిలో, అయితే 2 గంటలు మాత్రమే ఉపవాస కూడిక జరుగుతుందేమో, కానీ ఈ ఉపవాస కూడిక నువ్వు ఇంటికి వెళ్ళినాక కూడా రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో పెరులాడుతూ ఉండాలి నువ్వు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంట నువ్వు ఇంటికి వెళ్ళినాక కూడా ఉండాలి. ఈ యొక్క ఆతృత ఇక్కడే కాదు, ఇదిగో ఇంటిలో వెళ్ళినాక కూడా ఈ ఆతృత ఉండాలి, ఆశ ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు పోగొట్టుకున్న ఆత్మ మరలా నీ మీదకి రావాలి, నీ మీదకి రావాలి. అందుకే ఉపవాస కోరిక, అందుకే రోత దినాలు, అందుకే ప్రతిష్ఠ దినాలు. ఒకటి పోగొట్టుకున్న దాన్ని నీవు పొందుకుంటానికి. రెండవ చెప్తాను ఏమిటంటే, చూడండి, ఇర్మియా గ్రంథం
9వ అధ్యాయం 20వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాటను వినుడి, మీరు చెవియెక్కి ఆయన నోటి మాటను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. యెహోవాకు ఇదే, యెహోవాకు ఇదే. ఏంటి ఇది? అమ్మ చాలరా, మనకు చిన్న చిన్న మాటలు చెప్పుకున్న పద్ధతి చెప్పాలంటే రాత్రి అవుతుంది మీకు ఇక్కడే, మరలా రేపు రావాలంటే రాలేరు. గమనించండి, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ఒకటి చెప్పాను, పోగొట్టుకున్న దాన్ని మరలా నువ్వు తిరిగి పొందుకునడానికి. అది ఆత్మ కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రియరా పొలాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఆరోగ్యము కావచ్చు. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి కోల్పోతున్నాం? ప్రియులారా, 9 మాసాలు తల్లి గర్భమున మోసి బిడ్డలను కంటుంది. ఆ బిడ్డ ఎదిగి ఫలించాలి అని ఎన్నో ఆశలు ఉన్నాయి తల్లిదండ్రులకి. కానీ నేటి దినాల్లో ఏం జరుగుతుంది? ఏం చూస్తున్నాం మనము? ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టత్వం కలిగిన వాడై ఉండి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని బిడ్డల యొక్క కుటుంబాలు వాడు చేసే పని ఏంటి తెలుసా? ప్రియులారా, మొదలు నల్లా కూర్చుతున్నాడు, కొమ్మలు నరకడం ప్రారంభించాడు. మనం చెట్టు నరకాలంటే, చెట్టు తీసివేయాలంటే మొదటిగా ఏం నరుకుతాము? మీరు అంటుకుంటే కుదరదు, చెప్పండి. నా బలహీనత తర్వాత చెబుతాను. ఏంటట? కొమ్మలు నరుకుతాం. కొమ్మలు నరకకుండా చెట్టు నరకం. మొదటిగా మొదలు తీసేయాలంటే కొమ్మలు నరుకుతామండి. అలాగే దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసిక జీవితాన్ని పతనం చేయటానికి, వారి యొక్క కుటుంబం ఈక్షణము చేయడానికి వాడు వేసిన మరొక పన్నాగం ఏమిటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారంటే, పిల్లల మీద, యవనస్తుల మీద వాడు కనుదృష్టి ఉంచాడు. ఈ రోజున యవనస్తులు ఏమైపోతున్నారు? ఎంత భయంకరమైన ఉచ్చులో వారు ఉన్నారో చెప్పలేమండి. భయంకరమైన ఉచ్చుల్లో చిక్కుబడి అందులో బయటికి రాలేక ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది చెడిపోతున్నారు యవనస్తులు. వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఇలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు యవనస్తులు. వీళ్ళందరినీ కూడా ఆవరించి ఉంది చీకటి, దుష్ట శక్తులు ఆవరించి ఉన్నాయి. ఈ లోకపరమైన ఆశలోనికి వారిని లాక్కొని వెళ్తున్నాయి, వాటి వైపుకు తీసుకొని వెళ్తుంది. ఈ రోజున ఒక చిన్న పిల్లవాడిని గద్దించి చూడండి మీరు ఎవరైనా కానీ. మాట్లాడేవాడిని, కొంచెం మాటలు వచ్చిన వాడిని గద్దించి చూడండి. ఏంటి అడు చూస్తారు? ఏదో ఒకటి చెప్పండి, ఏం పర్లా. గెలుస్తారా మీరు? వాడు రూపం చూడండి, ఫోటో తీసి ఆ సమయంలో తర్వాత చూసుకోండి, రాక్షస స్వరూపం వచ్చేస్తుంది పిండికి. ఏమో జరుగుతుందో తెలుసా? అపవాది ఆవరిస్తుంది. చిన్న పిల్లల నాటి నుండి వాడి ఆలోచనలు మార్చేస్తుంది, వాడి ఉద్దేశాలు మార్చేస్తుంది. చిన్ననాటి నుండి వారి యొక్క ప్రవర్తనను మార్చేస్తుంది. ఆఖరికి టోటల్గా వాడి యుక్త వయసు వచ్చేటప్పటికి టోటల్గా తీసుకుని వెళ్ళి నాశన మార్గంలోనికి తీసుకుని వెళ్తుంది. మరణపు దూత కిటికీలు ఎక్కుతుందంట. అందుకని నువ్వేం చేయాలంటే, నీ పసి పిల్లలను నువ్వు కాపాడుకోవాలంటే ఇలాప వాక్యములు తీయండి. ఇలాప వాక్యముల గ్రంథములో 2వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట అక్కడ రాయబడింది. 19వ వచనం చదవండి. ఇలాప వాక్యాలు
2వ అధ్యాయము 19వ వచనం చదవండి. అమ్మా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. చాలు. ఎవరి కొరకంట అమ్మా? ఎవరి కొరకు చెప్పాలి మీరు. ఎవరి కొరకండి? ఎవరి కొరకు? పిల్లలు లేరని బాధపడుతూ ఉంటాం. పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడతాం, ఎన్నో మొక్కులు మొక్కుతాం, ఎక్కరాని ఎత్తైన స్థలాలు ఎక్కుతూ ఉంటాం పిల్లల కొరకు. పిల్లరా, ఎలాగోగా పిల్లలను కంటాము పిల్లల్ని, కానీ వారి యొక్క పరిస్థితులు చూసి గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఏ ఇంట్లో చూసినా కానీ కన్నీరే, ఏ ఇంట్లో చూసినా కానీ దేవుని మూలుగు నిలబడుతూ ఉన్నాయి, వేదన పడుతున్నారు, హృదయాలు పగిలిపోతూ ఉన్నాయి. ఏడుస్తావు. అందుకే నీ బైబిల్లో ఉందో తెలుసా? కోడె దెబ్బలకు అలవాటు పడినట్లుగా ఈనాటి క్రైస్తవులు ఏమైపోయారో తెలుసా? ఇగో దెబ్బలకు అలవాటు పడుతున్నారు, కానీ ఆయన చెప్పినది చేయలేకపోతున్నారు. ఆయన ఏం చెప్పాడంట? మీ పసిపిల్లల కొరకు ఏం చేయాలి? రేయి మొదటి జామున. ఏ జాము అది? రేయి మొదటి జాము అంటే మీ లెక్కలు ఏ జాము అండి? మీ లెక్కలు ఏ జాము? సరే, అసలు ఏ రోజైనా కానీ మీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రత్యేకంగా, అయ్యా నా బిడ్డని దీవించయ్యా, నా బిడ్డ అయ్యో నడవలసిన త్రోవలో నడుపు ప్రభువా, నా బిడ్డను ఒక మంచి అనగా నా బిడ్డ యొక్క హృదయం అంతా కూడా నీ వాక్యం చేత తెలింపు ప్రభువా, నా బిడ్డని నీ సన్నిధిలో వాడుకో ప్రభువా, నీ రెక్కల చాటు నా బిడ్డని కాపాడు ప్రభువా, ఇగో నీ మార్గంలో నా బిడ్డ నడుచున్నట్లుగా నీవే సహాయం చేయ ప్రభు అని ఒక్కరోజు నీ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించిన రోజు ఉన్నదా? స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. ఉంటుందండి. మంది మీద మిరియాలు వేసినట్లే, ప్రభువా నాకు ఆత్రంగా ఉంది, నీవు నీ చిత్తాన్ని బట్టి నీ కృపను బట్టి నా బిడ్డలను నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ప్రార్థన అయిపోయింది. ఒకనాడైతే ప్రియ దేవుని వీళ్ళరా, పెద్దలు తల్లులు లాంటి వారు, పెద్ద తల్లి లాంటి వారు ఎంత కన్నీరు గార్చేవారు, గుంజలు పట్టుకొని ఏడ్చేవారు, మంచాలు పట్టుకొని ఏడ్చేవారు. ప్రియులారా, ఇదిగో వారు ఎంతగా కన్నీరు కార్చేవారో, ఆ కన్నీరు కార్చేవారు ఈ రోజున కనబడటం లేదు. అందుకని స్త్రీలారా, మీరు రోదన చేయండి, మీ బిడ్డలకు కూడా రోదన చేయడం నేర్పమని చెబుతున్నాడు ప్రభు. కారణం తెలుసా? ఇంట్లో పిల్లల కొరకు కన్నీరు కార్చేవారు కనబడట్లేదు. అందుకని పిల్లలు ఏమైపోతున్నారంటే మార్గము తప్పిపోతున్నారండి. తల్లిదండ్రులు ప్రభు సన్నిధిలో ఉంటున్నారు, కానీ బిడ్డలైతే లోకంలోనే జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, పాపము అనే ఉచ్చులో పడిపోతున్నారండి. ఇదిగో కళ్ళ ముందే, ఇదిగో ప్రియ బిడ్డలారా, ఆకు రాలిపోయినట్లుగా, ఎండిన ఆకు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనను నువ్వేం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎవరి కొరకంటే నీ పసి పిల్లల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. సమయం అయితే అయిపోయింది. ఒక్క మాట అలా చెప్పి ప్రార్థన చేస్తాను. మూడవది ఏంటి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మూడవది ఏంటంటే లేవీకాండము 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. ఇలాగూ మోషేకి సెలవిచ్చెను, 7వ నెల 10వ దినం కూడవలెను, మిమ్ములను మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున ఏ పనియు మీరు చేయకూడదు. దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థమైన దినము. దేన స్తోత్రం చెప్పండి.
దేని కొరకు చెయ్యాలి? మరొకటి, మన పాపముల యొక్క ప్రాయచిత్తము కలుగునట్లుగా. మనందరికీ దుష్టుడు బాగా వేసేసాడు ఒక బాణం మన మనసులోనికి. ఏంటి తెలుసా? మీరు పాపాలు ఒప్పుకోకండి, ఇక అయిపోయింది. ఒకసారి మీ ప్రభువారు మీ పాపముల నిమిత్తము ఏం చేశాడంటే ఆయన కలువరి శిలువలో మీ కొరకు మరణించాడు, రక్తాన్ని కార్చాడు కదమ్మా. ఒక్కసారి మీ కొరకు శ్రమ పడ్డాను అన్నాడు కదా, మరలా మీరు మీ పాపాలు ఒప్పుకోగాకండి. మీరు ఏ పాపం చేశారు? అవునా? మనకు కూడా డౌట్ వచ్చింది కదా, మనం కూడా పరీక్షించుకున్నప్పుడు మనం ఏ పాపం చేశాము అనుకుంటాం. నిజమేనా? స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. విషయం ఏంటంటే, దేవుని వాక్యము ఒక మర్మం వంటిది, దాన్ని మనము తెలుసుకోవాలి. జన్మ పాపము, కర్మ పాపాలు ఉన్నాయి ప్రియులారా. జన్మ పాపమునకు అనగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దానికి మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినది. కానీ దినదినము కూడా కంటి ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, యువ ప్రవర్తన ద్వారా దేవునికి ఆయాస్కరమైన జీవితము మనలో ఉన్నవి. చాలా మంది అంటారు, అయ్యా నేను ఆ తప్పు చేసి ఉంటే నన్ను ఏంటంట, ఏమమ్మా మాట్లాడలేరా తెల్లారా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఉంటే అంటే నీకు తెలియదంట, నీకు తెలియదా? దేవునికి తెలియదా? మరి దేవునికి తెలుసని తెలిసిన నీవేం చేయాలి? అయ్యా నేను పలానా తప్పు చేశాను, నన్ను క్షమించమని అడగొద్దా? అడగొద్దండి. వీటిని ప్రాయచిత్తం చేసుకోవడానికి దేవాది దేవుడు ఏం చేశాడు? నీకు 40 రోజుల అవకాశాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సంగమా, నీ అపరాధములను ఆయన క్షమిస్తాడు, నీ పాపములని ఆయన క్షమించాలి అంటే నువ్వేం చేయాలి? ఈ 40 దినాలు కూడా నీ యొక్క హృదయములో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యమును దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని వాటికి ప్రాయచిత్తము పొందాలి. ఏనా స్తోత్రం చెప్తారా? ఏలియా. ఇప్పుడు చెప్పు, ఉపవాసం ఎందుకు చేయాలంటే, ఒకటి పోయిన దాన్ని మరలా రెట్టింపు ఆశీర్వాదంతో పొందుకునటానికి. రెండవది ఎందుకంట, మరణపు దూత పసిపిల్లలను, యవనస్తులను ఇదిగో పొట్టలు పెట్టుకుంటుంది, పడైపోతున్నారు. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. కాబట్టి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునడానికి మనం ఏం చేయాలంట? ఉపవాసము చేయాలి. మూడవది మన పాపములు మన బిడ్డల యొక్క ఒడిలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నా చూపు ద్వారా, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా, నా తలంపు ద్వారా, నా నడవడి ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీకు ఆయాసకరముగా నేను జీవించున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని అడగటానికి, దానికి ప్రాయచిత్తము చేసుకునడానికి దేవాది దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. స్తోత్రం చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఈ ఉపవాస దినములు 40 రోజులు జరుగుతున్న ఉపవాస కూడికలో ఇది తప్పనిసరిగా నీ ప్రార్థనలో నువ్వు పాటించు. ఇవి అడుగు. నీకు ఇంతకంటే కావాల్సింది ఏంటంట? నీ కుటుంబ జీవితము బాగుపడటం కంటే ఇంకేం కావాలండి? ₹1,00,00,000 ఇస్తే సరిపోతుందా నీకు? నీ కుటుంబ జీవితం బాగు చేసుకుంటావా? చేసుకో. ₹1,00,00,000 కంటే కూడా నీ కుటుంబంలో నీ బిడ్డల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎంత బాగుంటుంది. తల వంచు, ప్రార్థన.